ఆధునిక వైద్యం అభివృద్ధి చెందుతున్న కొద్దీ క్యాన్సర్ చికిత్సల్లో కూడా ఎప్పటికప్పుడు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కీమోథెరపీ, రేడియేషన్, క్యాన్సర్ సర్జరీలకు సంబంధించి ముఖ్యమైన మార్పులెన్నో ఇవాళ కనిపిస్తున్నాయి. ఒకప్పటిలా క్యాన్సర్ సోకిన కణజాలంతో పాటు ఆరోగ్యవంతమైన కణజాలాన్ని కూడా తీసేయాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. క్యాన్సర్ సోకినంత మేర మాత్రమే చక్కగా కణజాలాన్ని తొలగించే వెసులుబాటు ఇప్పుడు అందుబాటులో ఉంది. అలాగే రోబోటిక్ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సంక్లిష్టమైన సర్జరీలను సైతం ఇవాళ చాలా సునాయాసంగా అత్యంత ఖచ్చితత్వంతో చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ సర్జరీలో చోటు చేసుకున్న ఆధునిక మార్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే సర్జికల్ ఆంకాలజీలో వచ్చిన మార్పులేంటి? ఇంతకుముందు ఏదైతే సర్జికల్ ప్రొసీజర్ అంటే ఆపరేషన్ అంటాం, ఆ సర్జరీలో చాలా ఎక్కువ ఆర్గన్ తీసేయాల్సిన పరిస్థితి ఉండేది. అంటే సపోజ్ ఒక ముడ్డి క్యాన్సరే వచ్చిందనుకోండి, కంప్లీట్గా దాన్ని తీసేసి తొలగించేసి జీవితాంతం బ్యాగ్ని బయట పెట్టే పరిస్థితి ఉండేది. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పేషెంట్ జీవితకాలం ఏదైతే న్యాచురల్గా మోషన్కి వెళ్ళాలి అది లేకుండా పొట్టకి బ్యాగ్ తగిలించుకొని జీవితాంతం ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పాడైపోతుంటుంది, బ్యాడ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆంకలాజికల్ అడ్వాన్స్మెంట్లో ఏంటంటే మనం ముందుగానే వీళ్ళని నియోడ్జువెంట్ కీమో రేడియేషన్ అంటాం. అంటే ముందుగానే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇవ్వడం వలన కొంతమందికి మనం కింద ముడ్డికి కావాల్సిన కండల్ని మనం కాపాడగలిగే ప్రసక్తి ఉంటుంది. దాన్నే స్పింక్టర్ సేవింగ్ సర్జరీ అని చెప్తూ ఉంటాం. సో ఈ స్పింక్టర్ సేవింగ్ సర్జరీ అంటే ఒకప్పుడు జీవితాంతం బ్యాగ్తో ఉన్నవాళ్ళు ఈరోజు మళ్ళీ వాళ్ళకి న్యాచురల్ ప్యాసేజ్ మనం ఇవ్వగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ దిస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. అంటే ఈ యొక్క అడ్వాన్స్మెంట్ వల్లనే మనం చేయగలుగుతున్నాం. సర్జికల్ పరికరాలకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? మనకు తెలుసు, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్స్ వచ్చినప్పుడు పాతకాలంలో మొత్తం రొమ్ము తీసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏదైతే రేడియేషన్ ఒక ఎఫెక్ట్ అది ఇవ్వడం వలన మళ్ళీ వచ్చే ఛాన్సెస్ బ్రెస్ట్లో రావట్లేదు. కాబట్టి మనం కొంత భాగం ఆ రొమ్ము తీసి కాపాడగలుగుతున్నాం. సో దీనివలన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ మనం ఎలా చేయగలుగుతున్నామంటే దీనికి ముఖ్యంగా ఏంటంటే ఏం పరికరాలు మనం వాడుతున్నాము, ఎందుకు ఇవి సక్సెస్ చేయగలుగుతున్నాం అంటే సర్జరీ చేసే సమయంలోనే మనం మార్జిన్ స్టేటస్ అంటాం. అంటే ఒక క్యాన్సర్ ఏంటంటే దానికి లోపల వేరుల్లాగా లోపలికి ఉంటుంటాయి. అంటే మనకి కనిపించే కణితి కాకుండా దానికి చుట్టూ ఉన్న రూట్స్ ఉంటాయి. సో ఈ రూట్స్ ఏంటంటే మన కళ్ళకు కనిపించవు. అవి మనం ల్యాబ్కి పంపించి పెథాలజీలో ఒక మైక్రోస్కోప్లో కట్ చేసి చూస్తే కానీ ఆ మార్జిన్స్ పాజిటివ్ నెగిటివ్ అని తెలియదు. సో మనకి లేటెస్ట్గా ఏంటంటే ఫ్రోజన్ సెక్షన్ అని ఒక ఎక్విప్మెంట్ వచ్చింది. ఆ ఫ్రోజన్ సెక్షన్ ఏంటంటే ఆ ముక్కని ఐస్లో పెట్టి దాన్ని స్లైస్ చేసి వెంటనే మైక్రోస్కోప్లో చూసి మొత్తం బయటకు వచ్చేసింది క్యాన్సర్ అని డాక్టర్కి వాళ్ళు చెప్పిన తర్వాతే మనం ఆ సర్జరీని సక్సెస్ఫుల్గా కాపాడే ఆపరేషన్ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడున్న అడ్వాన్సెస్ అన్నీ కూడా ఏదైతే మార్జిన్స్ అంటే ఏదైతే ఆ క్యాన్సర్కి ఉన్న చిన్న కణం కూడా ఉండిపోకుండా బయటకు తీసే అడ్వాన్సెస్, మనం ఈ కాపాడే ఆర్గన్ కన్జర్వేషన్ కానీ ప్రిజర్వేషన్ సర్జరీస్, ఇవన్నీ టూల్స్ని హెల్ప్లో తీసుకొని మనం చేస్తున్నాం. కొత్తగా వచ్చినవి ఏంటంటే కొన్ని ఫ్లోరోస్కోపిక్ డైస్ ఇస్తున్నాం. అంటే మనకి సర్జరీ చేసే టైంలో ఒక అంచనా వేసుకుంటాం. అంటే ఏంటి, ఒక 1 సెంటీమీటర్ క్యాన్సర్ చుట్టూ కానీ మనం ఆపరేషన్ చేయగలిగితే 99% రూట్స్తో పాటు వచ్చేస్తాయని ఒక అంచనా. కానీ మనకి థర్డ్ డైమెన్షన్ అంటాం. అంటే మన కంటికి ముందు కనిపించేది సపోజ్ ఈ స్కిన్లో కంటికి ఇటు 1 సెంటీమీటర్ ఇస్తాం, కానీ డెప్త్లో నేను 1 సెంటీమీటర్ ఇవ్వగలుగుతున్నా లేదా అన్న విషయం కనిపెట్టడం చాలా కష్టం. సో ఇలాంటి డైస్ ఏదైతే మనం వాడుతున్నామో అది గ్లో అవుతూ ఉంటుంది. సో గ్లో అయినప్పుడు ఆ గ్లో నుంచి మనం ఒక 1 mm మార్జిన్ తీసుకున్నా మనకి నెగిటివ్ మార్జిన్ అని చెప్తాం. ఇలాంటి అడ్వాన్సెస్ ఎప్పుడైతే క్యాన్సర్లో వచ్చినాయో ఆపరేషన్ చాలా తక్కువ, అంటే ఎక్కువ ఏరియా తీయకుండా కొంచెం తక్కువ ఏరియాని తీసి మనం ఆర్గన్ని సేవ్ చేయడం గట్రా జరుగుతుంది. సో ఇవి ప్రతి ఆర్గన్కి వర్తిస్తుంది. అంటే మనం ఇంతకుముందు నోటి క్యాన్సర్ అనుకోండి,
మొత్తం దవడ తీసే ప్రసక్తి ఉండేది. ఇప్పుడు ఫ్లోరోస్కోపీ, ఫ్రోజన్ సెక్షన్ ఇవన్నీ రావడం వలన మనం కొంతపాటి తీయగలుగుతున్నాం. క్యాన్సర్ రోగికి చికిత్సను అందించే విషయంలో ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ సర్జన్ దగ్గరికి ఒక క్యాన్సర్తో వస్తున్నారు. వాళ్ళేంటి, డాక్టర్ గారు మాకు ఆపరేషన్ చేసేయండి, చేసేస్తే మాకు కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది అన్న థాట్ ఉంటుంది. సో డాక్టర్గా నా ఆలోచన ఏంటి అంటే, సరే ఆపరేషన్ అయితే నేను సక్సెస్ఫుల్గా చేసేస్తాను, కానీ మళ్ళీ వస్తే ఏంటి పరిస్థితి అనేదే క్వశ్చన్ మార్క్. సో అప్పుడు సపోజ్ నేను చేసేసి వాళ్ళు చెప్పిన మాట విని నేను చేసిన తర్వాత క్యాన్సర్ కానీ మళ్ళీ వచ్చింది అనుకోండి, నేను అంటే ఎక్కడో ఒక దగ్గర సంథింగ్ అంటే ట్యూమర్ బ్యాడ్గా ఉందో, లేకపోతే మనం కరెక్ట్గా డిసైడ్ చేయలేకపోయేమో ట్రీట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా, ఏ క్యాన్సర్ అయినా ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలాగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది. సో దాన్ని ట్యూమర్ బయాలజీ అంటాం. సో ఆ ప్రవర్తన బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ట్యూమర్ బోర్డ్ చాలా ముఖ్యం. ఈ ట్యూమర్ బోర్డులో ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేసే ముందే మన ఫ్రెండ్స్ ఎవరైతే కొలీగ్స్ అంటే రేడియేషన్ స్పెషలిస్ట్ కానీ, కీమో స్పెషలిస్ట్ కానీ, న్యూక్లియర్ థెరపీ స్పెషలిస్ట్ కానీ, అంటే ఈరోజు మనకి ఉన్న ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఈ 4 డివిజన్స్ మధ్యలో జరుగుతూ ఉంటాయి. సో ఈ నలుగురు డాక్టర్తో మనం డిస్కస్ చేసి కరెక్ట్గా మనం ఏమి ఇస్తే వాళ్ళకి తిరిగి రాకుండా ఉంటుంది అన్నదే చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఎవరికైనా ట్రీట్మెంట్ మొదలెట్టక ముందే ఈ నలుగురు డాక్టర్తో మనం కన్సల్ట్ చేసి ఒక ట్యూమర్ బోర్డులో ఈయనకి సర్జరీ చేసిన తర్వాత రాకూడదు జబ్బు అంటే ముందుగానే మనం ఒక కీమోథెరపీయో రేడియేషన్ ఇస్తే బెటర్ అని సలహా వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ దానికే వెళ్దాం. ఎందుకంటే అది ఒకళ్ళు డిసైడ్ చేసింది కాదు, ప్రపంచం మొత్తం చాలా స్టడీస్ జరిగినాయి. ఆ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేయబడ్డాయి ఏంటి, అలా ఇవ్వడం వలన వీళ్ళకి జబ్బు తిరిగి రావట్లేదు. అలాగే ఏదైతే ఆపరేషన్ చేసినప్పుడు చాలా మార్జిన్స్ నెగిటివ్గా వస్తున్నాయి, మళ్ళీ రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. వేరే చోట ఆర్గన్ అంటే అదే ప్లేస్లే కాకుండా మన క్యాన్సర్ వేరే చోట వస్తుంది, లైక్ లివర్లో కానీ, బోన్లో కానీ, బ్రెయిన్లో కానీ, అక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఓపెన్ లాప్రోస్కోపీ, కీహోల్, రోబోటిక్ సర్జరీ వీటిలో ఏది ఉత్తమం? మొట్టమొదటిసారి ఎటువంటి ఇన్వెన్షన్స్ లేనప్పుడు మనది ఒకటే ఒక టూలు బ్లేడ్. సో ఆ బ్లేడ్ ఏం చేయగలుగుతుంది, ఏదైనా ఓపెన్ చేసేస్తుంది. మన బాడీలో ఉన్న ఏదైతే కణితి ఉందో దాన్ని ఓపెన్ చేసి మన చేతితో దాన్ని కంప్లీట్గా అనలైజ్ చేసి తీసేస్తాం. సో దాన్నే ఓపెన్ సర్జరీ అంటాం, దాన్నే సిజేరియన్ అంటున్నారు చాలామంది. సో ఇది మోస్ట్ కామన్. సో అందరికీ డౌట్ ఏంటంటే కీహోలే బెస్ట్ లేకపోతే రోబోటిక్కే బెస్ట్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే 3 సమానమే, కాకపోతే కొన్నిటికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్నిటికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఏంటి ఓపెన్కి అంటే చాలా పెద్ద కణితి ఉంటాయి. ఆ పెద్ద కణితి చిన్న హోల్లో పెట్టి మనం తీయడానికి అసాధ్యం. సో పెద్ద కణితులకి ఎప్పుడైనా కానీ ఓపెనే బెస్ట్. సో నెక్స్ట్ ఏమొచ్చింది, లాప్రోస్కోపీ వచ్చింది ఓపెన్ తర్వాత. సో లాప్రోస్కోపీ నిజంగా అంటే బినైన్ అంటే క్యాన్సర్ లేని సర్జరీస్కి ఒక వరం. ఎందుకంటే ఒకప్పుడు గాల్ బ్లాడర్ తీయాలంటే పైన మొత్తం ఓపెన్ చేసి తీసేవాళ్ళం, కానీ ఇప్పుడు గాల్ బ్లాడర్ కానీ గాల్ స్టోన్స్కి ఒక 3 కన్నాలతో ఈజీగా తీయగలుగుతున్నాం. సో అదొక వరం. అలాగే అపెండిక్స్ 24 గంటలు చేయాల్సిన ఆపరేషన్ అపెండిక్స్, అది కూడా మనం సులువుగా తీసేస్తున్నాం ఇప్పుడు ఒక 2-3 కన్నాలతో. సో ఈ లాప్రోస్కోపీ వలన అడ్వాంటేజ్ ఏంటంటే మనం త్వరగా రికవర్ అయిపోతాం, ఈజీగా మళ్ళీ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ అందరికీ సక్సెస్ అవుతుందా అంటే కాదు. ఎర్లీ స్టేజ్ 1 and 2లో ఉన్నప్పుడే దాని ఒక ఫలితం ఉంటుంది. సో మూడోది ఇప్పుడు వచ్చింది ఏంటంటే రోబోటిక్. సో మనం యూజువల్గా రోబోటిక్ ఏ పేషెంట్స్ ఏ క్యాన్సర్స్కి చెప్తామంటే ఇది కేవలం ఎర్లీ క్యాన్సర్స్, ఎస్పెషలీ ఏంటంటే పెల్విస్ అంటాం, అంటే కింద గర్భసంచి, ప్రోస్టేట్ ఈ ఏరియాలో ఏంటంటే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, మన హ్యాండ్ వెళ్ళదు కొన్నిసార్లు. సో ఈ రోబోట్ ఏంటంటే సులువుగా ఏరియాలోకి వెళ్ళి ఈజీగా మనకి నరాల నుంచి వేరు చేసి డిసెక్ట్ చేసి ఆపరేషన్ని చాలా సులువు చేసి చేస్తుంది. సో అది ఇండికేషన్స్. అలా అని ఓపెన్ వేస్ట్, లాప్రోస్కోపీ వేస్ట్ అని చెప్పకూడదు, 3 సమానమే. మనకి ఏది వీలు, ఏ డాక్టర్ అయితే ఏ మొడాలిటీలో బెస్ట్గా చేయగలుగుతున్నారో అదే చేయించుకోవాలి. క్యాన్సర్ సర్జరీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు రోగులకు వరప్రసాదంలా మారుతున్నాయి.
తక్కువ కోతలతో చేసే మినిమల్లీ ఇన్వెజివ్ సర్జరీలు, రోబోటిక్ పద్ధతులు, అత్యంత ఖచ్చితత్వంతో కణితుల్ని తొలగించే విధానాలెన్నో ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి.